ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి అదృశ్యమై 9 రోజులవుతున్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఉన్న ఒక కీలక ఆధారమైన కుక్క కూడా చనిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గాలింపు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దిగాయి. అటవీశాఖ బృందాలను కూడా వినియోగించుకుని చిన్నారి ఆచూకీని కనిపెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు 30 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి. చిన్నారి అదృశ్యమైన తర్వాత తిరిగి వచ్చిన కుక్కకి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చి దాని వెంట వెళ్లి పాప ఆచూకీ కోసం నిన్నంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఈ రోజు కుక్క చనిపోయినట్లు మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, మనం చూస్తున్నాం కుక్క చనిపోయినట్లు. అయితే ఏ కారణం చేత కుక్క చనిపోయింది అనుకోవచ్చు? మరి పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? గుడ్ మార్నింగ్ రత్న. కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక శివారు సిహెచ్ అగ్రహారం 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 9 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. 4 రోజుల క్రితం ఏదైతే పెంపుడు కుక్క బాలిక కూడా వెళ్లి వచ్చిందో ఆ పెంపుడు కుక్కని ఆధారంగా చేసుకున్నారు. మొన్నటి రోజునంటే శుక్రవారం కుక్క మెడలో జీపీఎస్ సిస్టమ్ కూడా అమర్చడం జరిగింది. 5 రోజులు ఆ కుక్క మెడలో అమర్చిన బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది, పట్టుకుంటామని చెప్పారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కుక్క చనిపోయింది. ఆ కుక్కకి నెత్తి మీద తల మీద దెబ్బ ఉందని చెప్పి రూరల్ సిఐ ఏదైతే కేసు దర్యాప్తు చేస్తున్నారో చెన్నకేశ్వరరావు ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా కుక్క యజమాని బాలిక తల్లి అయిన భవానీ కూడా కుక్కను కొట్టారు, బలమైన గాయం తగిలింది, చనిపోయింది. ఇప్పుడు ఆధారాల్లో చెప్పడం జరిగింది. నేపథ్యంలో కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి ఆధ్వర్యంలో కుక్కను పోస్ట్ మార్టం కోసం సూరవరం తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దానికి ఏదైనా దాడి జరిగిందా, గాయాలు ఎలా జరిగాయి, మనుషులు చేస్తారా లేదా ఈ జంతువులైనా దాడి చేస్తాయో అన్నది పోస్ట్ మార్టం లో వస్తుందా. నివేదిక ఆధారంగా ఒకవేళ జంతువులు దాడి చేస్తుంటే ఆ కోణంలో కూడా విచారణ జరిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఎందుకంటే నిన్నటికి 8 రోజులు పూర్తయిపోయింది. దీంతో పెద్దలు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా యాంటీ నక్సల్ స్క్వాడ్ తో పాటు పోలీసులు దాదాపు ఒక డిఎస్పీ 5 సీఏలు 10 మంది వరకు ఎస్ఐలు 150 మంది బృందాలు గాలిస్తున్న ఒక కుక్క తప్ప ఎలాంటి ఆధారం లేదు. ఉన్న ఆధారం కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు హోంమంత్రి ఇటు డిప్యూటీ సీఎం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దాంతో ఒక అరగంట క్రితం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఈ అమ్మాయి మిస్ అయిందని చెప్పారో ఆ ప్రాంతంలో పూర్తిగా జల్లెడ పట్టడం జరుగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఏం దొరకలేదు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ గాలింపులు ఏమైనా దొరుకుతుందని ఆశ మాత్రం తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. మరో పక్క ఇక్కడ వాళ్ళని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున బయట నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. కారాటే కళ్యాణ్ వచ్చి తల్లిని పరామర్శించి వెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు చర్యలో పురోగతి ఉంటుందన్న ఆశ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఈ వాళ్ళకి 9 రోజులు అయిపోయింది. ఏదైతే రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు చెప్పిన దాని ప్రకారం జంతువులు దాడి చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా కిడ్నాప్ జరగలేదు. ఎందుకంటే కిడ్నాప్ కు సంబంధించి అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాలు పరిశీలించి కిడ్నాప్ కాదు జంతువులు దాడి చేసి ఉండవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ ప్రాంతంలో మన కొండ చెరువులతో పాటు అడవి కుక్కలు తిరుగుతున్నాయి, అడవి పందులు తిరుగుతున్నాయి. అడవి కుక్కలు అయితే 10 నుంచి 15 గుంపుగా వస్తాయి. అదేవిధంగా అడవి పందులు 5 నుంచి 6 తిరుగుతున్నాయి కాబట్టి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఆ కోణంలో కూడా విచారణ జరుపుతామని చెప్పారు. ఎప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, ముందు మిస్సింగ్ అన్నారు, తర్వాత కిడ్నాప్ అన్నారు. ఇప్పుడు ఈ అడవి జంతువులు తీసుకెళ్లి ఉండవచ్చని కూడా సీఏ అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం జీ తెలుగు న్యూస్ ప్రతినిధి జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావుతో మాట్లాడినప్పుడు అయితే ఆయన ఇక్కడ డీప్ ఫారెస్ట్ ఉన్న మాట వాస్తవంగానే ఎలాంటి జంతువులు లేవు, జంతువుల దాడి జరగలేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ కొండ చెరువు లాంటిది మింగేసి ఉంటే 4 రోజుల వరకు అది కదలలేని పరిస్థితిలో ఉంటుంది. అది అక్కడ లేదు కాబట్టి ఎలాంటి క్రూర జంతువులు లేవని ఆయన చెప్తున్నారు. అంటే అటవీ శాఖకు పోలీస్ శాఖకు మధ్య సమన్వయం లేదన్న విషయం కూడా దీన్ని బయటపరుస్తుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా జిల్లా ఎస్పీతో మాట్లాడి అటవీ శాఖ వద్ద అధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయి, టీంలు ఉన్నాయి, వాటన్నిటిని వినియోగించుకోండి, అవసరమైతే హనుమాన్ బృందాలు కూడా దింపుదామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ అలర్ట్ అయ్యారు. సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మరో పక్క తల్లి తండ్రి తిండి తినకుండా విలపిస్తున్నారు, రోధిస్తున్నారు.
తల్లి పరిస్థితి కూడా విషమంగా మారుతుంది. ఎందుకంటే ఆమె తిండి తినట్లేదు, కేవలం ద్రవ పదార్థాలు బలవంతంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 9వ రోజుకు వచ్చేసింది. అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాత్రం ఆ పాప నవ్వుతూ తల్లి ఒడి చేరుకోవాలని కోరుతున్నప్పటికీ 9 రోజులు తిండి లేకుండా ఎలా ఉంటుంది? కిడ్నాపర్ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో ఉంటుంది, వాళ్ళు తిండి పెడతారని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే రూరల్ సిఐ కిడ్నాప్ జరగలేదు, జంతువులు ఏదైనా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారో 9 రోజులుగా తిండి నీరు లేకపోతే ఆ బాలిక పరిస్థితి ఏమిటి అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాయంత్రంలాగా ఏం గుర్తిస్తాయి, కుక్కను పోస్ట్ మార్టం చేస్తున్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుంది, దాని ఆధారంగా దర్యాప్తు ముందుకెళ్లే ఆలోచనలు కూడా కనపడుతున్నాయి. రత్న సాంబా, కుక్క తలపైన గాయం ఉందని మీరు చెప్తున్నారు. ట్రాకర్ అమర్చినప్పుడు ఆ గాయాన్ని పోలీసులు ఎవరు చెక్ చేయలేదా? ట్రాకర్ అమర్చినప్పుడు కూడా పోలీసులు గుర్తించారు. అందుకోసమే సీఏ చెప్పారు దాని తలపై గాయం ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ కుక్క చనిపోవడం మీద మాత్రం విభిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఎందుకంటే అది అడవిలోకి వెళ్ళొచ్చింది, దాని మన మానసిక స్థితి సరిగా లేదని కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా దాన్ని కేవలం కట్టేసి ఉంచి ఆహారం ఇచ్చారు. తర్వాత దానికి జీపీఆర్ సిస్టమ్ అమర్చేటప్పుడు చాలా మన విధంగా చెప్పండి రూట్ గా వ్యవహరించాలని చెప్పాలి. దాన్ని నోట్లో కర్ర పెట్టి అది కరవకుండా చేసి బలవంతంగా లాగి చేశారు. దానికి కూడా అది చనిపోవడానికి ఒక కారణం అని కూడా చెప్తున్నారు. నిన్న కరాటే కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా కుక్క పట్ల క్రూరంగా వ్యవహరించారని ఆరోపణ చేయడం జరిగింది. స్త్రీ అధికారంగా ధృవీకరించారు. ఏమనంటే దాని తల మీద గాయం ఉందని. అదే విధంగా బాలిక తల్లి భవానీ చెప్పడం కూడా కుక్కను కొట్టారు, దాని మెదడుకు దెబ్బ తగిలిందని చెప్తున్నారు. దీంతో ఖచ్చితంగా అంటే జంతువులు దాడి చేసినప్పుడు అది కరెక్ట్గా ఏంటంటే జంతువులు మెడ దగ్గర పట్టుకుంటాయి, కానీ ఇది తల మీద గాయం ఉందంటారు. కాబట్టి ఇది జంతువుల దాడా లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేసిన తీసుకొచ్చిన వాళ్ళు కుక్క అడ్డొచ్చిందని చెప్పి దాని మీద కొట్టారు అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడతాయి. ఎక్కడ దెబ్బ తగిలింది, ఆ దెబ్బ ఎలా తగిలింది, మనుషుల వల్ల తగిలిందా లేదా జంతువుల దాడి వల్ల జరిగింది అన్నది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎన్నటిదాకా బతికున్న కుక్క కీలకమైతే ఈ కేసులో ఇప్పుడు చనిపోయిన కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు దీంతో మీడియాతో కూడా మాట్లాడుతామని చెప్పడం జరిగింది. పాప తల్లి మాత్రం తన భర్త స్నేహితులపైన అనుమానం వ్యక్తం చేయడం కూడా మనం కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నాం. సాంబా అంటే తన పిల్లని వాళ్లే తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేశారనే విధంగా కూడా తన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆ కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుందా? ఎంక్వైరీ కొనసాగుతుంది. కిడ్నాప్ అని కూడా అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు కూడా కింద వాళ్ళ దర్యాప్తుకు ఆటంకం కలిగించినట్టు చెప్పాలి. ఎవరికి నచ్చిన వాళ్ళు ఇదిగో అమ్మాయి, ఇదిగో పులి, అదిగో తోకల చందన, అమ్మాయి దొరికేసిందని కొందరు, అమ్మాయి ప్రాగు దొరికిందని కొందరు, అయితే మరికొందరు వాస్తు సిద్ధాంతులు క్యాష్ తీసుకోవడం వచ్చి అక్కడ వాలిపోయారు. 4 రోజుల క్రితం తనది తునని హైదరాబాద్ లో ఉంటానని ఆరా వాసు తెలుసని ఓ వ్యక్తి వచ్చి రేపు సాయంత్రం కల్లా అమ్మాయి కనపడుతుందని చెప్పాడు, పత్తా లేకుండా పోయాడు. తర్వాత మరో సిద్ధాంతం వచ్చాడు, అమ్మాయి కాళ్ళకు పట్టీలు ఉన్నాయి, వెండి పట్టీలు ఉన్నాయి, తన దగ్గర వెండిని గుర్తించే మెటల్ డిటెక్టర్ ఉంది, తాను పరిశీలించాను, అడవిలో ఉంది, అడవిలో పట్టీ దొరికింది, అది అతను చెప్పాడు, అతను పత్తా లేకుండా పోయాడు. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి మరో సిద్ధాంతం వచ్చి వాస్తు దోషం ఉంది, ఇక్కడ గేట్ ఉంది, గేటు మార్చాలంటూ కాకమ్మ కథలు చెప్పేళ్ళి పేరు. నిజంగా కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయాలి, లేదంటే మౌనంగా ఉండాలి. వాస్తు జ్యోతిషులు దీన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన వాళ్ళు కూడా తీవ్ర అభ్యంతరాలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క మీరు చెప్పినట్లుగా సోషల్ మీడియా ప్రచారం కూడా వాస్తవాలు లేకుండా ప్రచారం చేస్తుంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు చెప్పినట్లుగా ఆ బాలిక తల్లి ఖచ్చితంగా మన ఏదైతే జీ తెలుగుతో మాట్లాడినప్పుడు కిడ్నాప్ చేశారు, కిడ్నాపర్ల మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది. తండ్రి అయితే నా భార్యకి అనుమానం ఉంది, నాకైతే కిడ్నాప్ కాదనుకుంటానని చెప్పడం జరిగింది. తల్లి కథనం ప్రకారం కిడ్నాప్ చేశారు, కొందరు తీసుకెళ్లిపోయారు, పథకం ప్రకారం తీసుకెళ్లారని. అదే విధంగా నన్ను కరాటే కళ్యాణి చెబుతూ రేపు అంటే ఈ రోజు రేపు అమావాస్య ఉంది, అమావాస్య కోసం బలులు ఇచ్చేందుకు ఎవరన్నా తీసుకెళ్లిపోయారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో అందరిలోనూ ఒక అనుమానాలు, అమావాస్య పవర్ఫుల్ అమావాస్యది, అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య, పైగా సోమవారం సోమవతి అమావాస్య కాబట్టి దేవతల ప్రసన్నం కోసం ఇలా చేశారని కొందరు చెప్తున్నారు. మరికొందరు ఏదైతే బాలిక అదృశ్యమైందో ఆ తోటకు సంబంధించి తోట వెనుకున్న జీడి మామిడి తోటలో అనకాపల్లి జిల్లాలోని జీకేపేట నుంచి కొందరు జీడి గింజలు ఏరుకోవడం వస్తారు, వాళ్ళు కానీ తీసుకెళ్లిపోయారని కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తల్లి తండ్రికి సంబంధించిన ఫోన్ కాల్స్ తో పాటు సోషల్ మీడియా వాళ్ళకి ఏదైతే ఫేస్బుక్, అదే విధంగా వాట్సాప్ ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ ఉందో వాటన్నిటిని కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున సీఏ చెప్పడం కిడ్నాప్ కాదు, కిడ్నాప్ అయితే మేము ఇప్పటికే గాలించాం, ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ₹1,00,000 రివార్డు ప్రకటించాం. ఎవరైనా అమ్మాయిని తీసుకెళ్లి ఉంటే ఆ పక్కన చూసిన వాళ్ళు ఇంకోళ్ళు ₹1,00,000 కోసం సమాచారం ఇచ్చి ఉండేవారు. ఇది జంతువుల పని ఉండవచ్చు ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి
ఓ పక్క కిడ్నాప్ కోణం, మరో పక్క ఏమన్నా అటవీ మన ఈ వన్యప్రాణులు ఏమైనా తీసుకెళ్లిపోయిన కోణం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ బయటపడాలంటే కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం కీలకంగా మారింది. థ్యాంక్ యూ సాంబా. అంతే మీరు అంతే అంతే కరెక్ట్.